నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. మారంపల్లిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణానికి గ్రామస్తుల విరాళాన్ని భూమి ఇచ్చిన రైతులకు అందజేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సెట్ శ్రీనివాస్. మండుటెండను సైతం లెక్క చేయకుండా వెన్నుపోటుకు 2 ఏళ్లు ర్యాలీలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. పొంగుటూరు మాజీ ఎమ్మెల్యే పార్టీ పీఎస్సీ సభ్యులు పొప్పాల వాసుబాబు. ఒక్కొక్కరికి ఒకే ఓటు ఉండడం ప్రజాస్వామ్యానికి రక్షణ, అందుకే ఎస్ఐఆర్. బీజేపీ నేతలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, శర్నాల మాలతి ర్యాలీ. కూటమి ప్రభుత్వాన్ని ఢీకొనడానికి గాను వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు. తాడేపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వడ్డీ రఘురామనాయుడు. డిఎస్ చెరువు ప్రక్షాళన పనులను పరిశీలించిన పట్టణ జనసేన నాయకులు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొల్సెట్ శ్రీనివాస్ రూరల్ మండలం మారంపల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చిన ప్రకారం పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రామస్తుల విరాళం 5,10,000 రూపాయలను స్థానిక శాసనసభ్యులు బొల్సెట్ శ్రీనివాస్ చేతుల మీదుగా శనివారం రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా బొల్సెట్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామస్తులంతా కలిసి రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసుకునేలా కృషి చేయాలని అన్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వచ్చిన ఒంగుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర వైసీపీ పీఏసీ సభ్యులు పొప్పాల వాసుబాబు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా భువనపల్లి పార్టీ కార్యాలయం నుండి గణపవరం పోలీస్ సైలెంట్ సెంటర్ వరకు నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో అధికార కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఎన్నికలలో మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికలలో ప్రజల చేతిలో ఘోర ఓటమి చెందుతుందని ఆయన అన్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నీడమర్రు, గణపవరం మండలాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఉంగుటూరు నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ర్యాలీని విజయం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకు, అభిమానులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి మించి ఇస్తానని చెప్పి ఆయన చెప్పాం. దానికి వెనకాల పెద్ద మోడీ గారు అనుభవించేసేలా ఆయన కూడా ఉన్నారని చెప్పి, అలాగే నేను ప్రెసిడెంట్ అని ఇవ్వకపోతే నాది బాధ్యత, నేను అబద్ధం తిప్పికి తగ్గించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి ఇన్ని రకాల మంది ఉన్నారు కదా అని చెప్పి ప్రజలు నమ్మి మోసపోవడం జరిగింది. జగన్మోహన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మోసం చేయడం జనానికి తెలుసు. దాన్ని ప్రజల యొక్క ఇబ్బందుల్ని ప్రభుత్వం వైఫల్యాల్ని ఎండగడతమే ప్రతిపక్షాలు పని. కాబట్టి ఈరోజు 2 ఏళ్ళ కాలం వరకు వెయిట్ చేశాం. ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు పెద్ద ఎత్తున మరి వేలాది మంది కార్యకర్తల, నాయకులు, ప్రజలతో, అభిమానులతోటి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేయటం, దానికి ఊహించిన రీతిలో సుమారు 4 నుంచి 5 వేల మంది ప్రజలు పాల్గొనటం, సక్సెస్ చేయటం, ఇదంతా కూడా అంటే ప్రజలలో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రోజున బయటపడటం జరిగింది 2 సంవత్సరాల కాలంలో. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు కానీ గుంటూరు నియోజకవర్గంలో ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే ప్రతిపక్షాల యొక్క పాత్ర
వాళ్ళు కేవలం 11 మంది అన్నారు కానీ 40% ఓటింగ్ తోటి మేము సీట్లు ఎలా తగ్గినాయి ఏంటో ప్రజలకు తెలుసు ఎలా జరిగినాయో. కాబట్టి అవన్నీ కాదు, ఏ అన్యాయం జరిగిన ప్రజలకి బట్టి ముందుంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున ఉంటూ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు అందరూ తెలియజేసుకున్నాం. థ్యాంక్స్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన కార్యక్రమం స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్లో బిఎల్ఓ దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు శర్నాల మాలతీరాణి, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, గెతగొడ తాతాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ స్వతంత్రం రాగానే మహిళలకు కూడా ఓటు హక్కు భారతదేశంలో మొట్టమొదటిసారిగా వచ్చిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్క ఓటు ద్వారా అద్భుతమైన ప్రజాస్వామ్యం తీసుకొచ్చి మంచి పాలన అందించుదామన్న ఉద్దేశంతో సామాన్యులకు కూడా ఓటు హక్కు కల్పించారన్నారు. ఇప్పుడు ఆ ఓట్లే దుర్వినియోగం అవుతున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లు తొలగించారన్నారు. ఎస్ఐఆర్ అన్నది అక్కడ నిష్పక్షపాతంగా జరగబట్టి అక్కడ ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. దేశంలో ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉంటుందన్నారు. దీనిపై అవగాహన లేకుండా అక్కడ రాజీవ్ గాంధీ, రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారన్నారు. వాళ్ళ ఓట్లు తొలగించి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎలక్షన్ కమిషన్ గతంలో ఈ విధంగా 11 సార్లు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కోట రాంబాబు, దువ్వా శ్రీను, ఎమంది శ్రీను, కంచుమర్తి నాగేశ్వరరావు, రాఘవులు, బీజేపీ బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఒక్కళ్ళకి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. హైదరాబాద్లో ఓటేసేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఓటేయడానికి ఈసారి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు కూడా ఒక పాట పాడుతున్నారు. బీజేపీ సర్వనేది ప్రయోగం చేసి అందరూ ఓట్లు తీసేసి అధికారంలో రావడానికి చూస్తుందని రాహుల్ గాంధీ సైతం అలాగే మాట్లాడుతున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది 11 సార్లు గతంలో ఇది నిర్ణయాత్మకంగా అమలు చేశారు. ఇది 12వ సారి చేస్తున్నారు. ఆ చిన్న కనీస పరిజ్ఞానం లేకపోవడం అనేది వాళ్ళ దురదృష్టం. మనం కూడా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల స్వతంత్రం రాగానే మహిళలకు కూడా ఓటు హక్కు మనకే వచ్చింది. ఏది మనం 8 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ లాంటి దేశాల కంటే మనకే ముందు వచ్చింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క ఓటు ద్వారా ఈ అద్భుతమైన ప్రజాస్వామ్యాన్ని మనం నిర్మించి మంచి పాలన అందించాలని నమ్మారు. ఆ ఓటుని పండితులకి, పామర్లకి, సాధారణమైన వ్యక్తులకి సమానంగా ఇచ్చారు. కానీ ఆ ఓటే దుర్వినియోగం అవుతుంది. మరి పశ్చిమ బెంగాల్లో మనం ఈ సర్ ప్రక్రియ ద్వారా 90 లక్షల ఓట్లు తొలగించాం. కేవలం సర్ అనేది అక్కడ నిష్పక్షపాతంగా జరగబట్టి అనేక మంది భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అతి ఘోరంగా అవమానీయ పరిస్థితుల్లో అమానుషమైన మరణాలు పొందారు. కుటుంబాలు చిన్నగా అయిపోయినా లెక్క చేయలేదు. అదే గనక జరగకపోతే మరలా పాలన భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వచ్చేది కాదు. ఎప్పుడైతే గత 2 టర్మ్స్ నుంచి మమతా బెనర్జీ అక్కడ అనేక ఫ్యాక్టరీలు పంపించేసి వస్త్రాలకు సంబంధించిన మిల్లులన్నీ కూడా బంగ్లాదేశ్కి తరలిచ్చేసి ఇక్కడ ఉపాధులతో పూర్తిగా నిర్వీర్యం చేసి ఇక్కడే ఏదో రకంగా చొరబాటు ద్వారా మొత్తానికి తిరుగుబాటు తీసుకొస్తానికి ఆవిడ నిర్ణయం తీసుకోవడం. ఇదే సమయంలో చైనా, పాకిస్తాన్తో సహా వాళ్ళందరూ కూడా బోర్డర్లో మన మీద దండయాత్రలు తీసుకొచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్న టైంలో ఈ సర్ని మళ్ళీ 12వ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రక్రియ తీసుకోవడం, దాన్ని చాలా చక్కగా నిష్పక్షపాతంగా మరి నిర్వహించడం వల్ల మాత్రమే మనం ఈ రోజున అక్కడ అతిపెద్ద ప్రమాదం బెంగాల్లో తప్పింది బంగ్లాదేశ్ ద్వారా. అలాగే బంగ్లాదేశ్ ద్వారా వచ్చే చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోయే ప్రక్రియ కూడా మొదలైంది. మనం ఎందుకు మన సార్వభౌమాధికారం బాగుండాలని మనం కోరుకుంటాం. మన దేశం మీదకి ఎవరైనా దండెత్తి వస్తున్నారంటే మన కోపం వస్తుంది. మన దేశంలో ఉంటూ మన దేశాన్ని విమర్శిస్తున్నారంటే మనందరికీ బాధగా ఉంటుంది. నిన్న కాకుండా మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చూసాం. ఈ ఎస్ఐఆర్ ద్వారా అక్కడ పక్క దేశం నుంచి అక్రమంగా మన దేశంలోకి వచ్చేసి మన ప్రజాస్వామ్యంలో చొరబడిపోయి ఇక్కడ ఆధార్ కార్డు పుట్టించేసుకుని, ఇక్కడ రేషన్ కార్డు పుట్టించేసుకుని, ఇక్కడ ఓట్లు వేసేసి ఇక్కడ మన జాతీయ భావాలు ఉన్న వాళ్ళని ఓడించేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్తాం, ఎన్ని నిబంధనలు ఉంటాయి. మనం ఇప్పుడు దుబాయ్ వెళ్తాం, ఎన్ని నిబంధనలు ఉంటాయి. నిన్న కాకుండా మన సోదరులు తాతాజీ గారు సింగపూర్ వెళ్ళారు. మరి ఆ ప్రభుత్వం యొక్క నిబంధనలన్నీ మనం గౌరవించాలి.
వీళ్ళు అక్రమంగా మన దేశంలోకి వచ్చేసి వాటి ఇష్టం వచ్చినట్టు మన ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పిస్తారంటే మన జాతీయ భావాల గల పార్టీగా, జాతీయ భావాల గల పార్టీ కార్యకర్తలుగా మనం ఎవరు కూడా దానికి అంగీకరించాం. కాబట్టి మనం అంకిత భావంతో మనం ప్రతి ఇంటింటికి తిరగాలి, ఆ బియ్యంలో ద్వారా మనం అందరం తిరగాలి, మనందరం కూడా మనం పనిచేయాలి. ఈరోజు గుజరాత్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మరి పశ్చిమ బెంగాల్లో ఊహించిన విజయం రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కార్యవర్గం స్ట్రాంగ్గా ఉండి అక్కడ బియ్యం అంటే ఏదైతే మన వాటర్ లిస్టు ఎందుకంటే పేజీకి ఒక ప్రముఖని మనం పెట్టుకున్నాము. ప్రతి పేజీలో కూడా ఉన్న 50 కోట్ల నుంచి ఎక్కువ ఉండవు. ఆ పేజీకి ఒక ప్రముఖ పెట్టిన రోజున మరి అక్కడ బలంగా పనిచేసిన రోజున మరి ఏ రకమైన ఎలక్షన్లైనా భారతీయ జనతా పార్టీ సాధిస్తారు. ముఖ్యంగా మీకు తెలియాలి, మన నియోజకవర్గంలో 209 బూతులు ఉంటే మరి ఒక బూత్లో రామారాన్ని 1800 నుంచి 500 కోట్లు ఉంటాయి. 500 కోట్లు ఉంటే మరి ఆ బూత్లో ఒక్క బియ్యం తాడేపూడెం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినందుకు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డే రఘురామనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా నిరసన బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల ఆదరణ, భాగస్వామ్యం, పోరాట స్ఫూర్తే కార్యక్రమ విజయానికి నిజమైన బలమన్నారు. అందరి ప్రేమ, అభిమానం, నమ్మకం, పార్టీపై ఉన్న అంకిత భావమే ర్యాలీని ఘన విజయం చేసిందన్నారు. కార్యకర్తల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 2 ఏళ్ల ఈ వెన్నుపోటు పాలన ఏదైతే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు ఈ వెన్నుపోటు పాలన ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని రూరల్ మండలం నుంచి, పెంటపాడు మండలం నుంచి, తాడేపల్లిగూడెం టౌన్ నుంచి, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఇవాళ ప్రజల్లో ఎంత చైతన్యం ఉంది, అలాగే ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నదనేది బాగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గొప్పగా చూపించడం జరిగింది. ఇవాళ మీరు ఏదైతే హామీలు ఇచ్చారు, ఇవాళ మీరు చెప్పచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అందంగా పరిపాలిస్తుంది, ఎంతో గొప్పగా పరిపాలిస్తుందని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు మేనిఫెస్టోలు ఇచ్చింది మేము అడిగాం. ఈ 2 సంవత్సరాలు కూడా మీరు గవర్నమెంట్ రాగానే ఏది 6 నెలల్లో, సంవత్సరంలో సాధ్యం కాదు, 2 సంవత్సరాల వరకు మనం చూడాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వెయిట్ చేయడం జరిగింది. ఈ 2 ఏళ్లలో మీరు ఏదైతే హామీ ఇచ్చారు, హామీలన్నీ కూడా నెరవేర్చని పక్షంలో ఇవాళ మీ హామీని చంద్రబాబు నాయుడు గారి హామీ అంటే ఎవరో నమ్మరు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి హామీలు అంటే ఎంత ఇదిగా వస్తాయో అనేది తెలుసు. కానీ పక్కన నరేంద్ర మోడీ గారిని చూసి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూసి వీళ్ళిద్దరూ ఉన్నారు, వీళ్ళిద్దరూ ఉంటే ఖచ్చితంగా ఇది ఇస్తారని నమ్మి ఓట్లేసారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన ఏదో చేసేస్తారని బట్టి ఓట్లు వేయాల. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఏదైతే ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి వచ్చి నిన్నటి రోజున మీటింగ్ సక్సెస్ చేశారో వారందరికీ కూడా పేరున ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ఈ ఉత్సాహంగా ఉన్నారో ఈ ఉత్సాహంతోనే పార్టీని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ముందుకు నడుపుకుంటూ వెళ్ళాలని, రేపొచ్చే సంస్థాగత ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే ఆనందంతో ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. తాడేపూడెం పట్టణ అభివృద్ధిలో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొల్సె శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే శాసనసభ్యులు బొల్సె శ్రీనివాస్ లక్ష్యమని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ తెలిపారు. స్థానిక డిఎస్ చెరువు సుందరీకరణలో భాగంగా శాసనసభ్యులు బొల్సె శ్రీనివాస్ సహకారంతో చెరువులో షీల్డ్ తొలగించి ఇసుక వేసి చెరువును ఆధునీకరణ చేస్తున్నామన్నారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి,
5వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ ఎజ్జాడ అనిల్ కుమార్, 6వ వార్డు ఇన్ఛార్జ్ ఎర్ర శ్రీను, 7వ వార్డు ఇన్ఛార్జ్ బాలాజీ, కేసుబట్ల విజయ్, పైబైన వైదేహి, లీలా, ఎర్రంశెట్టి శ్రీను, బాబీ, గుర్సుక్ బాబు తదితరులు డిఎచెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తాడేపూడెం పట్టణాన్ని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ P4లో భాగంగా దాతల సహకారంతో ఎంతో సుందరవంతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఆయన సొంత ఖర్చులతో అనేక చోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వార్డు బాటలో తిరిగేటప్పుడు చాలా చెత్త చెదారంతో చాలా నిండిపోయింది గుర్రపు టెక్కలతోటి. ఆ రోజు చూసి వెంటనే ఎమ్మెల్యే గారికి ఎక్కడి నుంచో ఫోన్ చేసేసారు, ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి, సుమారు 20 సంవత్సరాల క్రితం ఇది మంచినీళ్ళు తాగేవారంట, మీరు ఉన్న చైర్మన్గా ఉండగా ఇది క్లీన్ చేశారు, తర్వాత దీన్ని పక్కన పెట్టేశారు, చాలా డస్ట్బిన్ లాగా ఒక డంప్ యార్డ్ లాగా ఇది ఉందని చెప్పడం జరిగింది. వెంటనే ఏదైతే మరి ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారు చెప్పగానే ఆయన స్పందించి మరి దీన్ని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారితో చెప్పడం, ఆయన కూడా ఆ రోజు మున్సిపల్ సిబ్బందితో ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల ఉన్న చెట్లు నరకడం, వెంటనే గుర్రపు డెక్కలు తీయించారు. కానీ సంపూర్తిగా క్లియర్ చేయలేదని ఆలోచనతో తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆయన దృష్టి పెట్టి దీన్ని అంతా కూడా దీంట్లో ఉన్నదంతా చెత్తను తీసేసి ఇవాళ ఇసుక వేసి దీన్ని మంచి ప్యూరిఫైర్ వాటర్ పెట్టి ఈ చుట్టూరు కూడా లైటింగ్ వేసి తర్వాత పక్కన అంతా కూడా వాకింగ్ ట్రాక్ ఏదైతే ఈ మెస్ ఉందో మెస్ పక్క నుంచి వాకింగ్ ట్రాక్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సంకల్పం చేయడం. కానీ ఒకటి గవర్నమెంట్ నుంచి ఆదాయం రావాలంటే చాలా కష్టం. కానీ ఆయన P4 భాగంగా ఇవాళ తాడేపల్లిగూడెం టౌన్ సుందరవంతంగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ ఈ డిఎస్ చెరువుని మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం మరి ఈ చెరువుని మరి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలాగా తీర్చిదిద్దమని, దానికి ఏమైనా ఫండ్స్ కావాల్సి వచ్చినా నేను చూసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ భాగంగానే ఈవేళ ఇక్కడే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇది మా చిన్నతనంలో ఒక బోర్డు నుంచి ఇక్కడికి ఈ చెరువుకు వాటర్ వచ్చేది. ఇక్కడ ప్రజలకి పైపులు లేని రోజుల్లో ఈ చెరువు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఎక్కడన్నా ఇల్లు కాలినా, ఎవరన్నా మొక్కలకి నీళ్లు పట్టుకెళ్ళాలన్నా, ఇంట్లో వాడకానికైనా ఇక్కడి నుంచే మరి చాలా భారీ ఎత్తున నీరు పట్టుకెళ్ళేవారు. అంత ప్రశస్తంగా ఉండేది నీరు కూడాను. మరి కాలానుగుణంగా దీని మీద మరి ఎవరింట్లో వాళ్ళకి పైపులు వచ్చిన తర్వాత మరి దీన్ని అలాగా నిరుపయోగంగా అవడం జరిగింది. మరి 20 సంవత్సరాల క్రితం వరకు కూడా మరి 20 సంవత్సరాల నుంచి ఈ వేళ వరకు కూడా చెరువు బాగు చేసిన దాఖలాలు ఏం కనపడలా. మరి ఈ సంవత్సరం మా కూటమి నాయకులందరూ కూడా కలిసి ఇటువంటి చెరువుల్ని ప్రక్షాళన చేసి ప్రజలకు ఉపయోగార్థం మరి చేయాలని చెప్పేసి మరి అనుకోవడం జరిగింది. డిఎస్ చెరువు ఇది గతంలో నుంచి మంచినీటి చెరువుగా ఉండేది. ఈ చెరువుని సంవత్సరానికి ఇంచుమించుగా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి బాగు చేసి మంచినీటి పెట్టి చేయించుతున్నారు. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మన ప్రభుత్వమైనటువంటి శ్రీనా గారు బాగు చేయించారు. అయినా సరే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ దాన్ని ఇది మంచినీటి చెరువు, మనకి ఇది చాలా ఉపయోగపడే చెరువు అని తెలుసుకొని చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్యవేక్షిస్తూ దీంట్లో చెత్త చెదారాలు ఏం వేయకుండా, బాటిల్స్ అవి వేయకుండా పరిరక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా ఉండే చెరువుని మంచినీటి చెరువులు ఇంచుమించుగా మంచినీటి చెరువులు చాలా వరకు అంతరించిపోతున్నాయి. ఈ చెరువుని ఇలాగా ప్రతి ఇయర్ ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి బాగు చేయడం, మంచినీటిని పెట్టడం జరుగుతుంది. మంచినీటి అవసరం దేనికైనా ఉంటుంది. ఇటువంటి చెరువులను అంతరించిపోయేలాగా చేస్తున్నారు ప్రజలు. ఆ విధంగా కాకుండా చెరువుని పరిరక్షించుకునే బాధ్యత ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ఎప్పుడూ చెత్త చెదారాలతో నిండిపోకుండా చేయాలని నేను కోరుతున్నాను. గత 20 సంవత్సరాల నుంచి కూడా డెవలప్మెంట్ చేయడం జరగలేదండి. అసలు ఇది ఎప్పటి నుంచి చెరువు ఇలా ఉండిపోవడం జరిగింది. మా జనసేన కుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే సంకల్పం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. అది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మా జనసేన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది నెరవేరుతుందని చెప్పి మేము సంకల్పంతో అలా ఉండిపోయామండి. మేము మా ప్రయత్నం మేము చేసాము, కానీ అయినా అవ్వలేదు. అప్పుడు మా టౌన్ ప్రెసిడెంట్ మా అన్నయ్య గారు కాజీన్న గారి దగ్గరికి దృష్టికి దీన్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆయన చెప్తుల్లో ఈ పనులు కూడా చురుగ్గా సాగుతూ కూడా జరిగిందండి. ఈ డెవలప్మెంట్ దారిలో మా ఎమ్మెల్యే గారికి కూడా మేము నమస్కారం తెలుపుకున్నామండి. ఎందుకంటే ఆయన కూడా మాకు ఎంతో సపోర్ట్గా నిలబడి ఏ కార్యక్రమం సరే చెప్పినా సరే ఆయన ఎన్నే స్పందించి
మా తరపున చేయడం కూడా జరుగుతుందండి. అలాగే ఈ చెరువు విషయంలో కూడా ఆయన నేను డెవలప్మెంట్ చేపిస్తానులే అని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపడం పొరుగుమందల ఉద్యోగుల సంక్షేమ సంఘం 2 రోజుల క్రికెట్ టోర్నమెంట్ స్థానిక వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్లో ఆదివారంతో ముగిసింది. టోర్నమెంట్ విజేతలుగా డెల్టా టైగర్స్ నిలిచింది. విన్నర్స్, రన్నర్స్ గోదావరి కింగ్స్కు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి రాజు, ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ దుర్గా మల్లేశ్వరరావు, ఇర్రింకి రమేష్, డేవిడ్, తమ్మయ్య, వర్మ, వానపల్లి సుధాకర్, అడ్డాల ప్రసాద్, శ్రీనివాస్, రామలక్ష్మణుడు, పురుగుమందల డీలర్స్ వెజ్ ప్రసాద్, నందిని కుమార్, జ్యోతి ట్రేడర్స్ వాసు, పద్మావతి, శ్రీనివాస, మునియా, చందు, షణ్ముఖి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పురుగుమందల ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున ప్రతి 6 నెలలకు ఒకసారి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో వెజ్జు ఫౌండేషన్ తరపున ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామని వెజ్జు ఫౌండేషన్ చైర్మన్ వెజ్జు ప్రసాద్ తెలిపారు. గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే ఆహ్లాదకరమైన వాతావరణంలో కొన్ని కార్యక్రమాలు చేసుకునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఎవరికి వాళ్ళు పని ఒత్తిడి వల్ల ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం జరిగింది. ఏమైనా కానీ ఈ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు ముందు చేస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లాలని ఈ మేనేజ్మెంట్ చేస్తున్న
కంపెనీ ప్రతినిధులందరికీ కూడా నేను కోరుతున్నాను. వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ 410 మంది దాకా సుమారుగా ఉన్నారని చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వచ్చే నెలలో మెగా హెల్త్ క్యాంప్ వెజ్జు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము నిర్వహించబోతున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. అలాగే ఈ గ్రౌండ్లో ఈరోజు విన్నర్స్ డెల్టా టైగర్స్ కప్పు గెలిచారు, ఆపోజిట్ టీము మనసులు గెలిచారు. ఇందులో పాల్గొన్న 7 టీములకి ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే. అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే గ్రౌండ్లో మేము వాకింగ్ చేస్తూ ఉంటుంటే చాలా మ్యాచ్లు చూసాం. ఈ చాలా మ్యాచ్లు చూసినప్పుడల్లా మనం పెస్టిసైడ్స్ అసోసియేషన్ తరపున ఇటువంటి టోర్నమెంట్ మనం చేస్తామనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. రియల్గా అందరి సహకారంతో ఇది సాధ్యపడింది. ఇవాళ చిన్నగా 14 మందితో స్టార్ట్ అయ్యాం. 14 మంది స్టార్ట్ అయినప్పుడు ఇవాళ 220 మంది సభ్యులతో ఇవాళ దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఎలా ఉంది ఇదంతా? ఎలా ఉంది? మనం అసలు ఎంతమంది మనం ఏదైనా ఒక షాపులో కలవడం హాయ్ బాయ్ అనుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప మనం ఎవరో ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఈరోజు ఇంతమంది ఇక్కడ కలిసాము. అంతేకాకుండా మనకి డీలర్ సపోర్ట్, బ్రహ్మాండమైన డీలర్ సపోర్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఇచ్చారు. చేయండి మీరు, ఎందుకు మేము ఉన్నాం మీ వెనకాలన్న సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ డేనే మనకి స్టార్ట్ అయిన వెంటనే విజయ్ డాక్టర్ శ్రీని గారు కానీ ఇక్కడ నందిని కుమార్ కానీ మేము ముందుకు మీకు ఏం కావాలి సహకారం కావాలన్నా కూడా మేము ఇస్తామన్నారు. అలాగే ప్రసాద్ గారు మీకు సపోర్ట్గా మేము ఉంటాము. కాకపోతే మంచి మంచి కార్యక్రమాలు ఇన్సూరెన్స్ లాంటివి మీరు చేయించండి, వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయించండి అని వాళ్ళ సహకారాన్ని వాళ్ళు అందజేశారు. 14 మందితో స్టార్ట్ అయిన ఇవాళ ఈ యూనియన్ 270 మందితో జరుగుతుంది. అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్ అన్నది అందరిలో ఒక ఐక్యత కల్పించుకోవాలి. అందరూ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ లేకుండా అందరూ కలిసి ఉంటాం. ఇవాళ మార్కెట్లో ఇంతమంది పురుగు మందుల ఎంప్లాయీస్ ఉన్నారనేది ఇవాళ మనం చూడగలుగుతున్నాం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టోర్నమెంట్కి వచ్చి ఉన్నారు. ఈ టోర్నమెంట్ 8 టీంలు వచ్చినాయి. ఈ 8 టీంలో ఇవాళ ముఖ్యంగా అసలు ఇవాళ ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. దాంట్లో మైమర్పించినట్టుగా 10 మంది ఆటగాళ్ళు అయితే కనుక దీంట్లో నడితే వెళ్ళొచ్చు, అంత బాగా ఆడారు. అటు 6లు కొట్టడంలో కానీ, ఇటు 4లు వేయడంలో కానీ, బౌలింగ్ కానీ, ఇటు మామూలుగా బాల్ ఇసరడంలో కానీ అన్నీ చాలా చాలా మంచి ఫిట్నెస్తో అందరూ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు. ఆటని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ నిజంగా ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడ ఆడుకున్నాం. భీమడోలు మండల ఫోటోగ్రాఫర్స్ ఆ సంక్షేమానికి ఐక్యతకు మండల స్థాయి ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. భీమడోలు సంత మార్కెట్ సెంటర్లో కలాం వేదిక వద్ద నూతన కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల సమస్యలను స్థానిక స్థాయిలో పరిష్కరించేందుకు భీమడోలు మండల ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేశామన్నారు. నూతన కమిటీలో గౌరవ అధ్యక్షుడిగా డి డేవిడ్, సహాయ సలహాదారుడిగా బ్రహ్మారావు, అధ్యక్షుడిగా మూర్తి, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా రాంబాబు, కోశాధికారిగా సురేష్, కన్వీనర్గా శ్రీరామ్ ఎన్నికయ్యారు. సభ్యుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, పరస్పర సహకారం లక్ష్యంగా సంఘం ముందుకు సాగుతుందని నూతన కార్యవర్గం పేర్కొంది. భీమడోలు మండలం సంబంధించిన ఫోటోగ్రాఫర్స్ అందరం కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది కేవలం ఆధార్ కార్డు ప్రాతిపదికన సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీనిలో గతంలో కూడా 4-5 మండలాలు, 2-3 మండలాలు అలా ఉండేవి. ఆ విధంగా ఆ మండలాల్లో ఫోటోగ్రాఫర్స్ అందరూ సభ్యులుగా ఉండటం వలన కొన్ని అభిప్రాయ భేదాలు ఏమి రావడం వలన అది చాలా కొంచెం అసోసియేషన్ కూడా కుంటుపడిపోవడం జరుగుతుంది. అయితే అదేం లేకోకుండా అలా కాకోకుండా ఒక్క భీమడోలు మండలమే ఒక సంఘంగా ఏర్పడి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. భీమడోలు మండల ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ నెంబరు 163/2026. మా యొక్క సంక్షేమానికి మా వంతుగా మేము పాటుపడుతూ ఎవరికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఒక సంఘంగా ఉంటూ వాళ్ళ యొక్క కష్టసుఖాలు కూడా మేము అందరం పాల్పంచుకుని ఆ విధంగా మేము జీవనం సాగించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. భీమడోలు మండల ఫోటోగ్రాఫర్స్ అభివృద్ధిని, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భీమడోలు స్థాయిలో, మండల స్థాయిలో ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భీమడోలు ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం 163/2026గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 163/2026 గా 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 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 163
ఈ రిజిస్ట్రేషన్ ప్రకారం అతి త్వరలోనే ఈ సంక్షేమ సంఘానికి సంబంధించి ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. ఫోటోగ్రాఫర్లకి ఎటువంటి సమస్య వచ్చినా తీర్చడానికి ఈ సంక్షేమ సంఘం అందుబాటులో ఉంటుంది. ఏలూరులో జూలై 3, 4, 5 తేదీల్లో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర మహాసభలను జూలై 3వ తేదీన హలో రైతన్న, చలో ఏలూరు పేరున జరిగే రైతాంగ ప్రదర్శన, బహిరంగ సభ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం చింతలపూడి మండలం అంకులయ్య కొత్తగూడెంలో రైతు సంఘం నాయకులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షతన రైతుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తుందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు నారాయణరావు, సర్వేశ్వరరావు, మద్దు రత్తయ్య, మారంపూడి సీతారామయ్య, చీకటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఏలూరులోని DCMS కళ్యాణ మండపంలోనే ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల నుండి, అన్ని జిల్లాల నుండి ఎంపిక చేసిన దాదాపు 500 మంది రైతు ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యల్ని చర్చించడం, తీర్మానాలు చేయడం, అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కూడా ఈ మహాసభ సందర్భంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ మహాసభ సందర్భంగానే జూలై 3వ తారీఖున హలో రైతన్న, చలో ఏలూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఏలూరులో ఒక బహిరంగ సభ, అలాగే రైతాంగ ప్రదర్శన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దీనికి అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర రైతు సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు, అట్లాగే రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఉన్న వడ్డే స్వామినాథరావు గారు, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే 3 ఏళ్లకు ఒకసారి జరిగే రైతు సంఘం మహాసభల్లోనే ఈ రైతుల యొక్క వ్యవసాయ అభివృద్ధికి, రైతుల వ్యవసాయం మరింత మెరుగైన పద్ధతుల్లో చేసేదానికోసం ఇట్లాంటి విషయాన్ని కూడా ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. తాడేగూడెం ఇస్కాన్లో పురుషోత్తమ మాసం ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం జగన్నాథ్, బలదేవ, సుభద్ర, సుదర్శనంలకు మహా అభిషేకం నిర్వహించారు. భక్తులు హరే కృష్ణ సంకీర్తన చేశారు. ఇస్కాన్ ప్రతినిధి మురళీనాథ్ శ్యామ్దాస్ ప్రభుజీ ప్రవచనం చేశారు. స్వామివారికి హారతి ఇచ్చి మహాప్రసాదం వితరణ జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. जय 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 लक्ष्मी नारायण, जय लक्ष्मी नारायण, जय श्री जगन्नाथ बलदेव, जय श्री लक्ष्मी नरसिंह भगवान. संप्रगम्यो मायो रथापि मनसो जामि यद्भामभावितदियो. తాడేపల్లిలో ఈరోజు అనేక సంవత్సరం ఈ పురుషోత్తమ మాస సందర్భంగా ప్రత్యేక వర్గం చేస్తుంది. ఈ పురుషోత్తమ మాసంలో అందరూ జనాలు అధిక మాసం అని, మూఢమాసం అని, జ్యేష్ఠ మాసం అని రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ శాస్త్రాల్లో మనం గమనిస్తే ఈ మాసం చాలా బాధపడుతూ భగవంతుడు ఆశ్రయించిందంట. అయ్యో నేను మూఢమాసం, అధిక మాసం, జ్యేష్ఠ మాసం అని ప్రజలు దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, నన్ను దూరంగా పెడుతున్నారు అని భగవంతుడి దగ్గర శ్రీ మహావిష్ణువు అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి బాధపడితే కృష్ణుడప్పుడు నువ్వేం బాధపడకు, ఈ మాసానికి నేను నా పేరే పెడుతున్నాను అని చెప్పి ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు పెట్టారన్నమాట. ఈ మాసానికి ఈ మాసంలో చేసే భక్తి, ఈ మాసంలో చేసే భక్తియుక్త సేవ, ఈ మాసంలో చేసే సాధన ఇవన్నీ ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయని, ఈ మాసంలో చేసే అర్చన, భగవంతుడికి చేసే ఆరాధన అన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్పి భగవంతుడు ఈ సందర్భంగా ఈ మాసానికి హామీ ఇచ్చారు. అలాంటి ఈ పురుషోత్తమ మాసం రేపటితో ముగిసిపోతుంది. 4 దశాబ్దాల చారిత్రక వైభవం కలిగిన భీమడోలు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఆ భక్తుల ఆరాధ్య దైవంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన ఈ పవిత్ర క్షేత్రం పునరుద్ధరణ పనులకు ఆలయ అభివృద్ధి కమిటీ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి అయ్యప్ప ఆలయంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రానికి భీమడోలు పరిసర గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం 600 నుండి 800 మంది అయ్యప్ప భక్తులు ఇక్కడ మాలధారణ చేసి మండల దీక్ష అనంతరం శబరిమలకు పయనమవుతారు. స్వాములకు ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామస్తులు దాతల సహకారంతో 25 లక్షల వ్యయంతో ఈ మహత్తర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భక్తులు సుమారు 10 లక్షల విరాళాల రూపంలో అందజేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగే ఈ పవిత్ర క్షేత్ర అభివృద్ధికి ప్రతి భక్తుడు తన వంతు సహకారం అందించాలని ఆలయ అభివృద్ధి కమిటీ పిలుపునిస్తుంది. సుమారు ఇది 40 సంవత్సరాల చరిత్ర గల అయ్యప్ప స్వామి దేవాలయం. దీని పునరుద్ధరణ, దీన్ని డెవలప్ చేయాలనే ఆకాంక్షతో కొత్త కమిటీ వేసి దీన్ని పునరుద్ధరణ చేస్తున్నాము. దీని సుమారు 25 లక్షల దాకా వర్క్ జరుగుతుంది. ముందు మామూలుగా పెయింట్లోను కరెంటు వర్క్ చేద్దాం అనుకున్నాము. తర్వాత ఏమైందంటే గుడి డౌన్ అవుతుందో రోడ్డు మీద 2.5 అడుగులు డౌన్లో ఉంది. దీన్ని ఒక అత్యాధునిక పరికరాలతోటి జాకీలతో లేపి 5 అడుగుల వరకు పైకి లేపుతున్నాం. గుడి సుమారు 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది. దీనికి ఈ మా సభ్యులందరూ సహకరించి ఊళ్ళో సందాలకు వెళ్ళి సుమారు ఒక 10 లక్షల దాకా వసూలు చేసాము. ఇంకా ఒక 20 లక్షల దాకా అవసరం అవుతుంది. గ్రామ సభ్యులందరూ కూడా మాకు సహకరించారు. అలాగే అయ్యప్ప భక్త బృందం అందరూ కూడా బాగా సహకరించారు. దీన్ని ఈరోజే పని స్టార్ట్ చేస్తున్నాం జాకీలు తీసుకొచ్చి. కావున అందరూ దీనికి విరాళాలు కానీ ఇవ్వాల్సిన దాతలు ఎవరున్నా మా కృషికి అయ్యప్ప స్వామి యొక్క అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దగ్గరగా 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం నుంచి వచ్చేటప్పటికే నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలల్లోనూ దగ్గరగా 400 మంది నుంచి 500 మంది వరకు పరిసర ప్రాంతాల నుంచి స్వాములందరూ వచ్చి ఇక్కడ మాల వేసుకుని చాలా మంది అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం కూడా మామూలుగానో కార్తీక మాసంలో కూడా నిత్య అన్నదానం కూడా ఎప్పుడు జరుగుతుంది. హైవే మీదుగా వేచి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం టెంపుల్ పునర్నిర్మాణం, అలాగే డెవలప్మెంట్ కొరకు గుడిని డెవలప్ చేయడం కొరకు ఈ చుట్టుపక్కల గ్రామస్తులే కానీ, భీమడోలు మండల స్థాయిలే కానీ, పక్క మండలాల్లో కానీ ప్రతి ఒక్కరూ స్వామివారి భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు విరాళాలు ఇచ్చి చాలా వరకు సహకరించారు. అయ్యప్ప స్వామి మహిమ అంటే పక్క మండలాల్లో నుంచి కూడా భక్తులు స్వామివారికి వచ్చి ఒక్కసారి అయ్యప్ప మాల వేసుకోవాలి, అక్కడ మనం కోరే కోరికలు తీరుతున్నాడు ఆ స్వామి. అందరూ కూడా చాలా నమ్మకమైన గుడి. అలాగే ఇక్కడ నాగేంద్ర స్వామివారు కూడా చాలా మహిమల స్వామివారు. తాడేపురం బ్రహ్మానందరెడ్డి కూరగాయల మార్కెట్ ఆదివారం మార్కెట్లో కూరగాయల ధరలు గతంతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. 5 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు, పచ్చిమిర్చి కేజీ 50 రూపాయలు, టమాటా కేజీ 50 రూపాయలు, వంకాయ కేజీ 80 రూపాయలు, బెండకాయ కేజీ 60 రూపాయలు, దొండకాయ కేజీ 50 రూపాయలు, దోసకాయ కేజీ 30 రూపాయలు, బంగాళదుంపలు కేజీ 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. వర్షాలకు పడకపోవడం, ఎండలు పెరిగిన కారణంగా దిగుబడి తక్కువగా ఉండడం వలన కూరగాయల రేట్లు పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. ఇవాళ ఉల్లిపాయలు 5 కేజీలు 100, 4 కేజీలు 100, 2 రకాలు ఉన్నాయండి. క్యారెట్ కేజీ 40 రూపాయలు, టమాటాలు కేజీ 50 రూపాయలు, బంగాళదుంపలు కేజీ 30 రూపాయలు, దోసకాయలు కేజీ 30 రూపాయలు, దొండకాయలు కేజీ 50, బెండకాయలు కేజీ 60 రూపాయలు, ఆనపకాయ కాయ 50 రూపాయలు, బీరకాయలు కేజీ 50 ఉంది, 40 ఉంది, పచ్చిమిరకాయలు పావుకే 15 రూపాయలండి. వంకాయలు కొద్దిగా గిరాకీ ఉన్నాయండి. వంకాయలు 80 రూపాయలు ఉందండి కేజీ వంకాయలు. ఉల్లిపాయలు బట్టి కొద్దిగా గిరాకీ ఇలాగ ఉన్నాయండి ఉల్లిపాయలు. కూరగాయలు కొద్దిగా గిరాకీగా ఉన్నాయండి ఈ వారం. వానలు లేనందువల్ల ఎండలు కొద్దిగా ఎక్కువగా ఉన్నందుకు కూరగాయలు కొద్దిగా గాయకంగా ఉన్నాయి. కొన్ని వానలు కురిస్తే కూరగాయలు అన్నీ కొద్దిగా డౌన్ అవుతాయి. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.